మాది సూర్యాపేట అవతల సార్ ఉర్లుగొండ. నా పేరు కవిత. మా బాబు 10th క్లాస్ చదువుతుండు. 7th క్లాస్లో జాయిన్ చేసినాం. ఇలా హాస్టల్ బాగుందిలే మంచిగా ఉందిలే అని జాయిన్ చేసినాం. ఇప్పుడు సడన్గా 10th క్లాస్ బాబు చదివేది ఆయన చదివేది అంతంత మాత్రము వేరే కాడ చిప్ చేస్తా అని అంటారు. నెల రోజుల నుంచి పిల్లలు ఫోన్లు చేస్తారు, మమ్మీ హాస్టల్ మారుతుంది, మమ్మీ హాస్టల్ మారుతుందని. వాళ్ళు చదవలేకపోతారు, ఇబ్బంది పడుతారు. వద్దు సార్ అని సార్లనే అడుగుతున్నాం, టీచర్లను అడుగుతున్నాం. వాళ్ళు మొత్తం కమిటీ అయ్యారు, హాస్టల్ తీసేస్తాం అని. పెట్టేలు చదివేదాకా కూడా మాకు ఏ పర్మిషన్ లేదు సార్. మాకు తెలిస్తే చిన్న కూతోటి ఇక్కడికి వచ్చినాం. మేము అదే బతిలాడుతున్నాం. బతిలాడినా కానీ వాళ్ళు వినేటట్టు లేరు. మా పిల్లల మీద మాకు బాధ్యత లేదు అన్నట్టు వాళ్ళే మేము ఆడ వేస్తాము చదువుకుంటారు, మీకు ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతారు సార్. మేము దూరం నుంచి వస్తాం, సూర్యాపేట అవతల నుంచి. ఈడికి రావడానికే మాకు ఇంత టైం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరోజు పిల్లోడికి జ్వరం వస్తే అప్పటికి కోలుకోవట్లేడు. అంత దూరాన్ని వేస్తే పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా ఏందనేది మా భయం మాకుంది సార్. ఈ 4 నెలలు ఉంటే 10th క్లాస్ పిల్లలు అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాంచ్కి వేసుకునేయండి సార్. మాకు నచ్చితే ఆ బ్రాంచ్లో చదివిస్తాం, లేదంటే మా పిల్లల్ని మా దగ్గర పెట్టి చదివించుకుంటాం. కానీ మా పిల్లల మీద మేము బతిలాడేది ఒకటే సార్, మా పిల్లల్ని ఇక్కడ ఉంచాలి, మార్చొద్దు అని మేము ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపాల్ సార్ని అడుగుతున్నాం, అందరిని అడిగినా కానీ వాళ్ళు మా మాట వింటలేదు. వాళ్ళు మాకు చెప్తారు, వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతారు సార్. మా పిల్లల మీద మాకు రెస్పెక్ట్ ఉంది సార్. వాళ్ళు చేసేది చేస్తే మేము ఒప్పుకోం సార్. ఎక్కడికైనా పోతాం మేము ఇది ఒకటే దయచేసి కోరుతున్నాం సార్. ఈ 4 నెలలు మా పిల్లల్ని మార్చొద్దు. ఇప్పుడు సెక్రటరీ సార్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయమని చెప్పారు అంతే. ఇక్కడ మాత్రం నీకు గొడవ చేయొద్దు. త్రీ మంత్స్ వరకు 10th క్లాస్ 10th పిల్లలు వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలు ఈ మధ్యాంతరంలో ఎటు కాకుండా ఇప్పుడు అక్కడ పోయి సెటరైట్ కావాలంటే ఎంత కష్టం అయితే. అక్కడ వాతావరణం ఎట్లా ఉందో. సూర్యాపేట అవతల నుంచి సార్ ఇడికి రావడానికి ఇంత టైం పట్టుద్ది. ఆ నుంచి ఇడికి నడిచి రావాలి. ఎవరు బాధ్యులు? 3 నెలల వరకు ఈ అకాడమీ ఇక్కడ ఉచితంగా మేము ఉంటాము. మా పిల్లలు ఇక్కడ లోకల్ ఉండాలి. ఎక్కడ తోలం అంటే మేము తోలం. మేము వేడికైనా సిద్ధం, ఎక్కడికైనా రానికి సిద్ధం. 3 నెలల వాళ్ళ పిల్లలు ఇక్కడనే ఉండాలి. 3 నెలల పిల్లలు అసలు ఇక్కడ నుండి షిఫ్ట్ చేయొద్దంటే చేయొద్దు. అసలు ఇక్కడ నుండి షిఫ్ట్ చేయొద్దంటే